హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అప్పుడలా ఇప్పుడిలా, అప్పుడేమో బుట్టో ఇప్పుడేమో ముషారఫ్. ఇట్లాంటి విన్నప్పుడు నవ్వు కూడా బాగుంటాయి. అవి మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటే, అది కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి కొడుకు ప్లేట్లు ఇష్టం వచ్చినట్టు లెఫ్ట్ రైట్ లైట్ లెఫ్ట్ మార్చేస్తూ ఉంటే, ఆ మాటల్ని ఎవడన్నా కట్ చేసి ఇలా మన ముందుకు తీసుకొచ్చి నవ్వుగోండ్రా బాబు అని ఇసిరేస్తే, ఆ నవ్వు ఆగక మన బతుకులు మనం తలుచుకొని కన్నీరుగా మారితే చూడండి భలే ఉంటుంది. మెడికల్ కాలేజెస్ నిజం చెప్పండి, ఎవడైనా ఒక మెడికల్ కాలేజీ వచ్చిందంటే దానితో పాటు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది. ఆ హాస్పిటల్ వచ్చిందంటే చుట్టూ జిల్లాల్లో ఉన్న వాళ్ళందరికీ వైద్య సదుపాయాలు తక్కువ రేటుకి అందుతాయి. ఆ తక్కువ రేటుకి అందే వైద్య సదుపాయాలు వాళ్ళకి కావాలంటే మెడికల్ కాలేజీ హాస్టల్ ప్రభుత్వ అండర్లో పనిచేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మూలిగి తలకిందులుగా తపస్సు చేసి ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ తేవాలని, ఇంటింటికి వైద్యం సరఫరా చేయాలని, దానికి డాక్టర్లు చాలా కావాలని, కోవిడ్ టైంలో వచ్చినటువంటి డాక్టర్స్ షార్టేజ్ వల్ల చాలామంది చనిపోయారని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజెస్ అప్రూవ్ చేసుకొని, మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ 2 రెడీ చేసుకొని, అందుట్లో 5 2023లోనే కంప్లీట్ అయిపోయి కన్స్ట్రక్షన్, అందుట్లో విద్యార్థులు కూడా ఉండి, మిగిలిన 2 ఈ 25లో ఓపెనింగ్ అయితే, వాటిని అన్నిటిని పక్కన పెట్టి మిగిలిన 10 కాలేజెస్ అండర్ కన్స్ట్రక్షన్ 3rd లెవెల్ వరకు పిల్లర్స్ వేసి కట్టేసి వదిలేస్తే 3,000 కోట్ల రూపాయల్లో దగ్గర 1,800 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఇంత సక్సెస్ని స్టార్ట్ చేస్తే ఏం చేస్తారు వాటిని పీపీపీ పద్ధతి ద్వారా అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట. సిగ్గులేని బతుకులు. కానీ గతంలో ఎలక్షన్స్కి ముందు ఏం మాట్లాడారనేది ఇక్కడ మనం క్షుణ్ణంగా పరిశీలించాలి కదా. ఎందుకంటే అన్న ఇప్పుడు నువ్వు పీపీపీ పద్ధతి తప్పని చెప్తున్నావు, దానికి ఏంటన్న ఆధారం అంటే, పీపీపీ పద్ధతి అంటే ప్రైవేట్ వాళ్ళకి దాన్ని అమ్మటం అన్నీ, కానీ అంటే ప్రభుత్వం అంటే ఇట్లా చూస్తూ ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. గవర్నమెంట్ ఎప్పుడు చూస్తూనే ఉంటుంది ప్రైవేట్ వాళ్ళని. సో మా అన్నయ్య మాట్లాడితే ఎన్నికల ముందు లోకేష్ గారు రెచ్చిపోయి మాట్లాడిన కొన్ని అద్భుతాలన్నీ వినండి. ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్ని మనం బలోపేతం చేయలేమని నేను నిజంగానే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అప్పుడేమో ప్రభుత్వ ఆసుపత్రుల్ని బలోపేతం ఎందుకు చేయలేదని గుండె నిబ్బరంగా చించుకొని మాట్లాడినటువంటి లోకేష్ గారు ఇప్పుడు ఏమంటారు చూడండి ఒకసారి. మెడికల్ కాలేజెస్ అన్ని కట్టాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయలేకపోతాం. సిగ్గుండాలి ఈ మాట చెప్పడానికి. ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. ఏంది 2,60,000 కోట్లు అప్పు చేసినా కూడా ఒక 5,000 కోట్లు తీసి, లేకపోతే 6,000 కోట్లు తీసి మెడికల్ కాలేజీలు కట్టలేం మనం. ఇది 2,50,000 కోట్లు అమరావతి కోసం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల కోసం అప్పు చేసినా కూడా 5,000 కోట్లు బయటికి తెలియదు. కోడికంత కూడా లేదు బడ్జెట్, తెలుసా? ఆ క్వాలిటీ మనం మెయింటైన్ చేయలేమంటారు. దీనికి సిగ్గుపడాలి. ఒక అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి విజనరీ లీడర్ కొడుకై ఉండి మనం ఆ క్వాలిటీ ఇవ్వలేమని సిగ్గు లేకుండా చెప్తున్నందుకు లోకేష్ గారు నిజంగా సిగ్గుపడాలి. అవునా కాదా? ప్రభుత్వం దగ్గర లేనిదేంటి ఫండ్సా? ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఏదో డబ్బులు ఉన్నాయా? అటువంటిప్పుడు ప్రైవేట్ వాళ్ళే సొంతగా కాలేజీలు కట్టుకోవచ్చుగా, సొంతగా హాస్పిటల్స్ కట్టుకోవచ్చుగా. ఎందుకు కట్టుకోవట్లేదు? కట్టుకునే సీన్ ఉందా? లేదు. మరి గవర్నమెంట్ వాళ్ళు కట్టిన, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన హాస్పిటల్ని, కాలేజీని ఎందుకు ప్రైవేట్ పరం చేయాలి? ఏమనంటే క్వాలిటీ ఇవ్వలేరంట. సిగ్గుపడండి ఆ మాట చెప్తున్నందుకు. సిగ్గుపడాలి గవర్నమెంట్ క్వాలిటీ ఇవ్వలేదని చెప్పడానికి. నేను పక్క రాష్ట్రాలు, ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రాలు చూస్తే ప్రభుత్వ వైద్యమే చాలా బలంగా ఉంటుంది. ఎందుకు అది మనం తీసుకురాలేం అనేది బలంగా నేను ఆలోచిస్తున్నా. మీరు బలంగా ఎన్నిసార్లు ఆలోచిస్తారు సార్? కేరళ వెళ్తారు, మీరు హాస్పిటల్ చూసి వస్తారు. ప్రపంచంలో ఉన్న నర్సుల్లో చాలామంది కేరళ నుంచి వస్తారు సార్. సర్వీస్ ఓరియంటెడ్ సిటీ ఏదన్నా ఉందంటే ఇండియాలో కేరళ సార్. కేరళలో హాస్పిటల్ నర్సులు బాగుంటారు సార్. అది మనకి చేత కాదని ఇందాకే మీరు చెప్పారు సార్. ఆ క్వాలిటీ ఇవ్వలేమని చెప్పారంటే, కేరళ విజనరీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కేరళ వాళ్ళు అందించేటువంటి వైద్య సదుపాయాలు కూడా కల్పించడం చేత కాదు. అందుకే ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నాం పీపీపీ పద్ధతి ద్వారా అని మీరు చెప్తున్నారు. అంటే మీరు ఎంత చేత కాని వాళ్ళు ప్రజలు అర్థం చేసుకోవాలి. అంతేనా కదా? ఎస్, అర్థం చేసుకోవాలి. అక్కడ మీకు మెరుగైన వైద్యం ఎందుకు అందించలేం అనేది ఒక ఛాలెంజ్గా
తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఛాలెంజ్గా ఏం సార్ ఛాలెంజ్? పోటీలు పడి లూలు మాల్కి, ఉర్సా క్లస్టర్స్కి ఇటువంటి వాళ్ళకి ఫ్రీగా భూమిని ఇవ్వడం పోటీ పడ్డారు. వెరీ గుడ్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలని కాపీ చేసి పేర్లు మార్చడంలో పోటీ పడ్డారు. క్రెడిట్ చోరీ అంటారు. ఆయన తీసుకొచ్చినటువంటి కాలేజెస్ని పీపీపీ ద్వారా కొట్టేసి ప్రైవేట్ వాళ్ళకి పంచడానికి పోటీ పడ్డారు. ఎప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయమని ఎలక్షన్ ముందు చెప్పి పోటీ పడ్డారు. ఇప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వడానికి పెట్రోల్ ధరలపై తగ్గిస్తాం, దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ ఎక్కువ, కర్ణాటకలో పెట్రోల్ కొట్టించుకుని ఆంధ్రాలోకి వస్తున్నారు అని చెప్పి ఇప్పటి వరకు పెట్రోల్ ధర రూపాయి తగ్గించకుండా పోటీ పడ్డారు. అంతేకాదు సార్, కరెంటు బిల్లులు అసలు పెంచమని చెప్పి మూకుమ్మడిగా ముక్కు పిండి 23,000 కోట్లు లాగారు కదా, పోటీ పడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు కోకోలలు. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేయడానికి మీరు పోటీ పడుతున్న విధానం చూస్తే సార్, హుసేన్ బోల్ట్ అనే ఒక రన్నర్ ఉంటాడు సార్, వాళ్ళకన్నా మీరు చాలా ఫాస్ట్ పరిగెడుతున్నారు సార్. అద్భుతం అసలు. అరే ఎంప్లాయీస్కి జీతాలే వేయట్లేదు టైంకి అని ఏడుస్తున్నారు సార్. అప్పుడు ఒకడెవడో ఫస్ట్ తారీఖు నాకు శాలరీ పడిందని బోర్డు పెట్టుకున్నారు. రే నీకు పడిందా ఫస్ట్ తారీఖు, మళ్ళీ ఈ మంత్ శాలరీ పడలేదంటగా, మరి అట్లా ఉంటుంది. ఇప్పుడున్న మెడికల్ కాలేజెస్ అన్ని కట్టాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి. ఎవరికి వస్తాయి సార్ ఇబ్బందులు? ప్రజల సొమ్ము ప్రజలకు పెడతానికి ఏంటి ఆ ఇబ్బందులు? ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు వస్తాయి చెప్పండి మాకు. మీకు చేత కాదా? ప్రజల నుంచి ఫండ్ కలెక్ట్ చేయండి. గతంలో అమరావతి కట్టడానికి ఇలా జోళ్ళు పట్టుకొని తిరిగి ఇలా అడుక్కున్నారు కదా, అలా అడుక్కోండి. ప్రజల కోసమే కదా మీరుంది, ప్రైవేట్ వాళ్ళ కోసం ఉన్నారా మీరు? ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ పరం చేయడం కోసం ఉన్నారా? జోళ్ళు పెట్టుకుని అడుక్కోండి. ఓట్లకు అడుక్కున్నారు కదా, అలాగే అడుక్కోండి. డబ్బులు 5,000 కోట్లు తుమ్మితే రాలితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, 5 కోట్ల మంది ఉన్నారు ఆంధ్ర ప్రజలు. సిగ్గు లేకుండా జోలు పెట్టుకుని గల్లీ గల్లీ తిరిగి అడుక్కోండి. టీడీపీ వాళ్ళు డబ్బులు ఇస్తారు. చేత కాదని చెప్పండి. మరి క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయలేకపోవచ్చు. ఇది అసలైన మాట. క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయలేకపోవచ్చు. అంటే ప్రైవేట్ వాడు క్వాలిటీ ఇస్తాడు, గవర్నమెంట్ వాడు క్వాలిటీ ఇవ్వడంటే నీ చేతకానితనాన్ని, నీ అసమర్థతని, నీలో ఉన్నటువంటి లోపాన్ని నువ్వు అసలు చేయలేను అని స్టార్ట్ కాకముందే చెప్తున్నావంటే నీలో కాన్ఫిడెన్స్ లెవెల్ని, నీలో ఉన్నటువంటి ఒక అదేంటి చేతకందానని క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా ప్రజలు ఎందుకు నమ్ముతారు? రాబోయే రోజులు ఆల్రెడీ దీనిపైన మాట్లాడుతూ 1,000,000 సంతకాలు సేకరించారు. అద్భుతంగా జరిగింది ప్రోగ్రాం వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇది మనం చూసినట్లయితే నేను అనుకున్నా 1,000,000 సంతకాల సేకరణ అంటే ఎప్పుడైదులే అనుకున్నా. ఇంత తొండపోతండాలిగా జనాలు సంతకాలు సేకరించి గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ పరం చేయొద్దంటూ మొహం మీద ఉమ్మేసినట్టు 1,000,000 సంతకాలు ఇలా చేసి ఇచ్చేసారబ్బా. చూడండి. చూడు ఎంతమంది జనం వచ్చారు, ఇంతమంది జనం వచ్చారు ప్రైవేట్ పరం చేయొద్దురా అని అడగడానికి. అయినా మనకి పట్టదు, మనం క్వాలిటీ మెయింటైన్ చేయలేము. మనం చేతకాని అడ్మినిస్ట్రేషన్ మనకి ఎంత దమ్ము ధైర్యాలు మనకు లేవు. జగన్కు ఉన్నాయి కదా, మరి జగన్ మెయింటైన్ చేశాడుగా. మరి ఎవడిప్పుడు మగాడు? మీసం తిప్పి ఎవడి పేరు చెప్తారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్ పేరు చెప్తారు. చేతకాని వాళ్ళు ఎవరంటే మళ్ళీ టీడీపీ వాళ్ళు అవుతున్నారు కదా, కూటమి ప్రభుత్వం అవుతుంది కదా. ఎందుకు అంతవరకు తెచ్చుకోవాలి? దిల్దార్గా దర్జాగా మా గవర్నమెంట్ కాలేజీని ఒక్క రేంజ్లో చూస్తాం. ప్రైవేట్ వాళ్ళు మీరేం చాలుతారా మా ముందు? మా ప్రజలకి ఏమి ఇవ్వాలో మాకు తెలుసు, ఎంత క్వాలిటీ వైద్యం ఇవ్వాలో మాకు తెలుసు. ప్రైవేట్ వాళ్ళు మీరేంద్ర వచ్చేది? పీపీపీ లేదు ఎగ్గిరితన్ని పంపించాలి. అది కదా గవర్నమెంట్ చేయాల్సింది. మా చేత కాదు, మేము చేయలేము, మెయింటైన్ చేయలేము, అందుకే 5,000 కోట్లు హాస్పిటల్ కట్టిన తర్వాత అందుట్లో పిల్లలు కట్టే ఫీజులతో రన్ చేయొచ్చురా కాలేజీలు. పిల్లలు కట్టే ఫీజులతో రన్ చేయొచ్చు. హాస్పిటల్లో 10 రూపాయలు 20 రూపాయలు బిల్లులు తీసుకుంటారు, వాటితో హాస్పిటల్ని రన్ చేయొచ్చు. ఇవన్నీ కాదంటే గవర్నమెంట్ శాలరీస్ ఇస్తుంది అక్కడ వాళ్ళకి. మీరేంటి కష్టపడి రన్ చేసేది? స్వీపర్లను పెట్టండి, కరెక్ట్గా ఊడుస్తారు అంతే.
అంతేగాని అనంతపురం డిస్టిక్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కట్టిన మెడికల్ కాలేజీలో ఎక్విప్మెంట్ అంతా మూట కట్టుకొని గుంటూరులో ఉన్నటువంటి కాలేజీలకి తీసుకెళ్ళటం కాదు, అది చేతకంతనం అంటారు. ఆల్రెడీ అది చేశారు, దానిపైన వీడియో కూడా చేశాం. ఇప్పుడు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకటే, మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తే ప్రైవేటు కాలేజీలంతా అడుక్కు తినే స్థితికి దిగజారకపోతే అప్పుడు అడిగింది. ఇంటింటికి వైద్యం వరంలా దొరుకుతుంది. భూమి మీద ప్రతి ఒక్కడు ఈ ఆరోగ్యశ్రీ లేకపోయినా ఇంకోటి లేకపోయినా ధైర్యంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే స్తోమత వస్తుంది. తద్వారా ప్రజలకు బతికే హక్కు వస్తుంది, చదువుకునే హక్కు వస్తుంది విద్యార్థులకి. ఆంధ్రప్రదేశ్లో బెటర్ ట్రీట్మెంట్ ఉంటే అన్ని రాష్ట్రాలు మన వైపు చూస్తాయి, మన దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకుంటారు. ఇటువంటి ప్రైడ్ మూమెంట్ని వదిలేసి పిపి అని చెప్పి ప్రజల జీవితాన్ని పిప్పి చేస్తున్నారు సో కాల్డ్ టీడీపీ నాయకులు అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అర్థమైంది కదా? ఇక నిర్ణయం మీదే, మీరు ఎలా అయినా తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.